హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మాది కోరిన ప్రణయం పార్ట్ 223తో మీ ముందుకు వచ్చేసాను. కథలకు వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ మాకెంతో ఉపయోగపరం. ఎన్నిసార్లు చెప్పినా అస్సలు పెరగడం లేదురా, అదే సంఖ్యలో ఉండిపోతున్నాయి. ఇచ్చే కదా. భూమి ఇచ్చిన గిఫ్ట్ చూసి వెంటనే భూమిని హత్తుకొని ఎదురుగా కనిపిస్తున్న అక్షయ ఫోటోని చూస్తాడు దక్ష్. ఆ క్షణం దక్ష కళ్ళలో నుంచి 2 కన్నీటి బొట్లు కిందకి రాలుతాయి. తన నడుం మీద పడిన నీటి చుక్కకి రామ్ అని అంటుంది దక్ష వీపు మీద చేయి వేసి చిన్నగా నిమురుతూ. వెంటనే దక్ష భూమి మొహం అంతా ముద్దులు పెడుతూ ఊహించిన గిఫ్ట్ ఇచ్చావుగా అని అంటాడు చిన్న స్మైల్తో. ఏమో అలా కలిసి వచ్చింది ఈరోజు, హ్యాపీ కదా అని అంటుంది దక్ష బొగ్గు మీద చేయి వేసి. వెంటనే దక్ష కిందకి దిగి భూమిని నడుం కింద పట్టుకొని పైకెత్తి రౌండ్ తిరుగుతూ ఇంత హ్యాపీగా ఉన్నాను అని అంటాడు. రామ్ కళ్ళు తిరుగుతాయి నాకు అని అంటుంది దక్ష్ మెడ చుట్టూ చేతులు వేసి. వెంటనే తనని కొంచెం కిందకి జరిపి అలాగే గాలిలోనే భూమి కాళ్ళను ఉంచి గట్టిగా హత్తుకొని రౌండ్ తిరుగుతూ ఇప్పుడు కళ్ళు తిరగవులే అని నవ్వుతూ అంటాడు. తను ఎంత ఆనందంగా ఉన్నాడో భూమికి అర్థమవుతుంది. దక్షిణి బీచ్ హౌస్లో భర్తగా తను అంగీకరించిన రోజు నుంచి పెద్దవాళ్ళకి తను విషయం తెలిసి పెళ్ళయ్యే వరకు కూడా ఎప్పుడూ అనేవాడు పెళ్ళవగానే అక్షయ్ని భూమి మీదకి తీసుకొచ్చేయాలని. దేనిని పెద్దగా పట్టించుకొని దక్ష్ అక్షయ విషయంలో మాత్రం చాలా ఎమోషనల్గా ఉండేవాడు. కానీ పెళ్ళయ్యాక కేవలం తన కోసం, తన గోల్ రీచ్ అవడం కోసం మాత్రమే పిల్లల విషయం పోస్ట్ పోన్ చేశాడు. తన కోసం ఎన్నో ఎన్నో చేశాడు తన రామ్. ఈరోజు అనుకోకుండా తన పుట్టినరోజు నాడే తను కోరుకున్న అక్షయనే ఇవ్వబోతున్నాను అన్న ఆనందం భూమిలో కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అక్షయ ఫోటో వైపు చూస్తూ థ్యాంక్ యూ అక్షయ్ అనుకుంటుంది భూమి. ఎంతసేపటికి అలాగే హత్తుకొని ఉండిపోయిన దక్ష తల మీద ముద్దు పెడుతూ వెళ్దామా, మన కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండి ఉంటారు అని అంటుంది చిన్నగా. ఏం ప్లాన్ చేసావు? నాకు అవన్నీ ఇష్టం ఉండదని తెలుసు కదా, కానీ నాకు ఇష్టంగా కోసం ఎన్నో చేసిన నా రామ్కి నేను చేసే చిన్న చిన్న పనులు ఇవే. అయినా నేనేదో పెద్దగా చేయడం లేదు, కేవలం మన ఫ్యామిలీ మెంబర్స్ వరకు మాత్రమే. మీకు ఇష్టం లేకపోయినా మీతో కలిసి పుట్టిన మీ తమ్ముడు కోసమైనా కొన్ని మీరు ఒప్పుకోవాలి సార్ అని అంటుంది భూమి. ఇలాగే మాటలతో నన్ను మాయ చేసేసావు. లవ్ యూ నల్లత్రాజు అండ్ థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ గిఫ్ట్ అని మోకాళ్ళ మీద కూర్చొని భూమి బయట తప్పించి పొట్ట మీద ముద్దు పెడుతూ కాసేపు అలాగే ఉండిపోతాడు. వెళ్దాం రామ్, ఇంకా చాలా టైం ఉంది. తర్వాత వచ్చాక నీ అక్షయ్తో నువ్వు చాలా కబుర్లు చెప్పుకోవచ్చు అని నవ్వుతూ భూమి అనగానే, సుప్రజ అత్తయ్య దగ్గరికి వెళ్ళావా, టెస్ట్ చేయించుకున్నావా, అంతా ఓకే కదా అని అడుగుతాడు లేచి నిలబడి. లేదు, ఇంకా వెళ్ళలేదు. ఇంటికొచ్చి అనుమానం వచ్చి టెస్ట్ చేసుకున్నాను. ఉదయం కళ్ళు తిరగడమే కాకుండా కలెక్టరేట్లో కూడా 2-3 సార్లు అలాగే అనిపించింది. ఆలోచిస్తే పీరియడ్స్ ఈ నెల రాలేదని గుర్తుకొచ్చి ఇంటికి వచ్చి టెస్ట్ చేసుకున్నాను. రిజల్ట్ అది. రేపు వెళ్తాను హాస్పిటల్కి అని అంటుంది. మరి ఇంట్లో వాళ్ళకి? నీకు చెప్పకుండా వాళ్ళకి ఎలా చెప్తాను? ఇప్పుడు చెబుదాం ఇద్దరం కలిసి. లాస్ట్ మంత్ ఒక అమ్మాయి ఏదో అన్నట్లు గుర్తు, నెల తిరిగేసరికి బేబీ కావాలి, పీరియడ్స్ వస్తే అప్పుడు చెప్తాను అని. నా స్టామినా అర్థమైందా నల్లత్రాజు అని అల్లరిగా అడగగానే వెంటనే దక్ష గుండెల మీద వాలి, మీ స్టామినా గురించి నాకు ఎప్పుడో తెలుసులే, నా గురించేగా మీరు మీ సంతోషాన్ని కూడా పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు వచ్చిన నష్టమేముంది? నేను కోరుకున్నట్లు నా నల్లత్రాజు గొప్ప స్థాయిలో నిలబడింది. మన అక్షయ కూడా మన దగ్గరికి రాబోతుంది. రేపు అక్షయ తన తల్లి ఒక కలెక్టర్ అని ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఇక అంతకంటే ఇంకేం కావాలి? ఇంతకీ నాకు డబుల్ ఇస్తున్నారా, సింగిల్ ఇస్తున్నారా? మీ స్టామినాతో తాతయ్య కూడా వస్తున్నారా, ఓన్లీ అక్షయనే వస్తుందా అనేది టెస్ట్లో తెలుస్తుంది. అప్పుడు మీ స్టామినా గురించి చెబుతాను అని అల్లరిగా అంటున్న భూమిని గట్టిగా హత్తుకొని, నువ్వు ఒకరిని మోయడమే కష్టం, పైగా నీ కర్తవ్యం పాటిస్తూ ఇద్దరిని మోయగలవా? ముగ్గురినైనా మోయగలను అని అల్లరి నవ్వుతో చెప్పగానే, ఆహా, కానీ నాకు మాత్రం నిన్ను అంత కష్టపెట్టడం ఇష్టం లేదులే అని అంటుండగానే భూమి ఫోన్ మోగడంతో, పదండి మన వాళ్ళందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు అని అంటుంది. వెంటనే భూమి పెదాలు అందుకొని నిమిషం పాటు తన సంతోషాన్ని తెలిపి వదిలి, లవ్ యూ నల్లత్రాజు అని తనని 2 చేతులతో లిఫ్ట్ చేయబోతుంటే, బాబు నేను నడుస్తాను,
కానీ నేను నడిపించాలనుకోవడం లేదుగా. ప్లీజ్ రామ్, అందరూ ఉన్నారు అని అంటుంది ముద్దుగా మొహం పెట్టి. సరే పద అని భూమి చేతివేళ్లతో తన చేతివేళ్లని లాక్ చేసి బయటకు వస్తారు. అప్పటికే నైని అందరినీ గార్డెన్ దగ్గరికి తీసుకెళ్ళిపోవడంతో డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోతారు. భరత్ వాళ్ళు వీడియో కాల్లో రెడీగా ఉంటారు. అప్పటికే ఎంతసేపు బాబు మీకోసం మేం ముద్దు ముచ్చట్లన్నీ ఇక్కడ పని అయ్యాక తీర్చుకోవచ్చుగా అని విజయ్ టీజింగ్గా అంటుండగానే అద్వైత్ వచ్చి దక్షిణి హత్తుకొని హ్యాపీ బర్త్డే అన్నా అని చెబుతాడు. నీకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెబుతాడు దక్ష్. హలో ట్విన్ బ్రదర్స్, మమ్మల్ని కూడా చెప్పనిస్తారా అని విజయ్ అనగానే ఇద్దరు దూరం జరిగి నవ్వుతారు. విజయ్ ఇద్దరిని కలిపి హత్తుకొని విష్ చేస్తాడు. భూమి అద్వైతిని విష్ చేస్తుంది. తర్వాత భరత్ వాళ్ళతో సహా అందరూ విష్ చేయగానే ముందు కేక్ కట్ చేయండి బావులు, కేక్ నోరూరిస్తుంది అని విజయ్ అంటాడు. భూమి పక్కకు వచ్చి తన భుజం చుట్టూ చేయి వేసి కేక్ కటింగ్ కంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి అని దక్ష అనగానే వైజయంతి గారికి, మహాలక్ష్మి గారికి, స్రవంతి గారికి, నయని గోల్ చేయడంతో వచ్చిన సుప్రజ గారికి కూడా అనుమానం వచ్చి భూమి వైపు చూస్తారు. వీడియో కాల్లో ఉన్న భారతి గారికి కూడా అదే ఫీలింగ్. భూమి సిగ్గుగా తల వంచుకొని ఉండడం చూసి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఏం చెప్పబోతున్నారా అని వాళ్ళ వైపే దృష్టి నిలుపుతారు. ఏంటి విషయం అని అడుగుతాడు విజయ్ వాళ్ళ వైపే చూస్తూ. మామ ఇలా రా అని హర్ష గారిని పిలిచి మన అక్షయ మన దగ్గరికి త్వరలో రాబోతుంది అని చెబుతాడు దక్ష్. ఆ మాట విన్న వెంటనే ఆడవాళ్ళకి ముందే కొంచెం అనుమానం రావడంతో హ్యాపీగా ఒకరినొకరు విష్ చేసుకుంటుంటే నయని, ఆద్య భూమి పక్కకు చేరిపోతారు. స్టాట్యూలో నిలబడిన హర్ష గారిని చూసి పెదనాన్న అక్షయ రాబోతుంది అని భూమి అనగానే వెంటనే భూమి తలని తన గుండెలకి హత్తుకొని ఆయన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. హర్ష గారు, విజయ్, అద్వైత్ చిన్న పిల్లల్లా వాళ్ళిద్దరి చుట్టూ తిరుగుతూ డ్యాన్సులు కడుతూ ఎంత గ్రేట్ న్యూస్, ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చే వదిన అన్నయ్యకి, తనకే కాదు నాకు కూడా. వామ్మో వామ్మో, చూడవే నైని మా భూమి అన్నకి ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చిందో, నువ్వు ఉన్నావు అని అద్వైత్ అంటుంటే ఇప్పుడు నేను వెంటనే ఆ గిఫ్ట్ ఇవ్వలేనులే, ఆల్రెడీ ఇచ్చేశానుగా అంటుంది నైని. ఇద్దరు డ్యాన్సులు కడుతుంటే ఆపండ్రా ఇద్దరు తండ్రులయ్యారు, ఇంకా చిన్న పిల్లల చేష్టలు పోలేదు అంటాడు చిరుకోపంగా దక్ష్. ఇంత ఆనందకరమైన విషయం చెప్పి అలా అడ్డుకట్ట వేయడం కరెక్ట్ కాదు. మేము ఇంకా చిన్న పిల్లలమే, నువ్వు కూడా అంకుల్ అయిపోతున్నావు అని అరుస్తారు ఇద్దరు దక్షిణెత్తి డ్యాన్స్ కడుతూ. నేను మిస్ అయిపోయాను అని అక్కడ వీడియో కాల్లో భరత్ అంతకంటే ఎక్కువ డ్యాన్సులు వేస్తుంటే భారతి గారికి, శేఖర్ గారికి ఆనందంతో భూమి మీద కాళ్ళు కూడా నిలబడడం లేదు. పెద్దవాళ్ళందరూ వచ్చి ఇద్దరికి కలిపి విష్ చేసి ఇవాళ డబుల్ హ్యాపీనెస్ ఇచ్చేసరిగా అని ఆనందంగా అంటూ ముందు కేక్ కట్ చేయండి అని చెబుతారు. తల్లి తండ్రితో కూడా భూమి మాట్లాడి వాళ్ళ ఆనందాన్ని చూసి రేపు రండి మా అని చెబుతుంది. ఇవాళ నేను కాదు, అన్నయ్య వదిన కలిసి కేక్ కట్ చేస్తారు అని అద్వైత్ అంటుంటే నో వద్దు, మీ ఇద్దరు కలిసి కట్ చేయండి అని బలవంతంగా వాళ్ళిద్దరిని నిలబెడితే భూమిని తన పక్కకి లాక్కుంటాడు దక్ష్. ఆద్య వెంటనే నయనిని అద్వైత్ పక్కన నిలబెట్టగానే నలుగురు కలిసి కేక్ కట్ చేస్తారు. ఆ క్షణం ఆ ఇంట్లో ఆనందాలు అంబరాన్ని అంటుతాయి. హర్ష గారికైతే ఆనందంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన అక్షయ వచ్చేస్తుంది, ఆల్రెడీ తన భార్య వచ్చేసింది, ఇక అక్షయ కూడా వచ్చేస్తుంది అని పరుగున ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ అంతే పరుగున వస్తారు. ఏంటి మామ, నువ్వేమైనా చిన్నపిల్లోడు అనుకుంటున్నావా పరుగులు పెడుతున్నావు అనగానే ఈరోజు మాత్రం నేను ఇచ్చేది నువ్వు వద్దనకురా, ఇది నేను నా కూతురికి, పోగొట్టుకున్న కూతుర్ని నాకు ఇస్తున్నందుకు ఇస్తున్న గిఫ్ట్ అని అనగానే ఏమివ్వబోతున్నావు అని అడుగుతాడు దక్ష్. అక్షయ ఓనీల్ ఫంక్షన్ అప్పుడు హర్ష గారు కొన్న గాజులు భూమి ముందు పెడతారు. పెదనాన్న అవి అక్షయ్వి, అవన్నీ పుట్టే పాపకి ఇవ్వండి, అక్షయ్వి అక్షయ్కే ఉండాలని మీ అల్లుడి ఆశ కదా అని అంటుంది భూమి. ఇది నేను కొన్నప్పుడు ఇవి తనకి చాలా లూజ్ అయిపోయాయి, అందరూ నవ్వుతుంటే పెద్దయ్యాక పనికొస్తాయని కొన్నాను అని అన్నాను ఆ రోజు, కానీ తను వేసుకోకుండానే దూరమైపోయింది. నా అక్షయ్ని నాకు ఇస్తున్నందుకు నేను ఇస్తున్న గిఫ్ట్, ఎప్పటికైనా మళ్ళీ
అక్షయ్కే చేరుతాయిగా, కాదనుకో అని అంటారు. దక్ష వైపు చూస్తుంది భూమి. ప్లీజ్ రా, వద్దనుకో అని హర్ష గారు అనగానే ఇకేం మాట్లాడలేక తీసుకో అని కళ్ళతోనే చెప్పగానే భూమి అందుకోబోతుంటే, అలా కాదు, నువ్వు వేయరా నా కూతురికివి అని దక్ష్ చేతిలో పెడతారు. దక్ష్ వాటిని తొడగగానే అందరూ కేక్ తినేశాక విజయ్ పాట పెడతాడు. హే రంగులే, హే రంగులే, నీ రాకతో లోకమే రంగులై పొంగినే, హే వింతలే కేరింతలే, నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందేనే అంటూ పాట ప్లే అవుతుంటే భూమిని మధ్యలో పెట్టి భూమి పొట్టవైపు చూస్తూ విజయ్, అద్వైత్, నయని చిన్నగా ఆద్య కూడా డ్యాన్స్ వేయడం మొదలు పెడతారు. ఆ క్షణం దక్ష కూడా ఎప్పుడూ లేనిది విజయ్ అద్వైత్ అడగగానే డ్యాన్స్ వేయడం మొదలు పెడతాడు. ఆశ్చర్యపోతూ నోటి మీద చేయి వేసుకొని మరీ చూస్తుంది భూమి. ఆ పాటంతా వింటుంటే ఆ క్షణం తను ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి జరిగినవి అన్నీ సెట్ అవుతాయా అన్నట్లుగా అనిపిస్తుంది భూమికి. మొదట స్నేహంగా, తర్వాత ప్రాణంగా మారిన దక్ష ప్రేమ, తన కోసం ఏమైనా చేస్తున్న తన రాక్షస్ డ్యాన్స్ చూస్తూ బొమ్మలా నిలబడిపోతుంది. దక్ష డ్యాన్స్ చేస్తుంటే బొమ్మలా చూస్తూ నిలబడిపోయిన భూమిని చూసి తన చేయి అందుకొని తనతో పాటు స్టెప్స్ వేయించడం మొదలు పెడతాడు దక్ష. పెద్దవాళ్ళందరూ పిల్లల ఆనందాల్ని చూస్తూ గుడ్ న్యూస్తో హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఆ క్షణాల్ని. చిన్నగా తనని రౌండ్ తిప్పుతూ పాటంతా పూర్తయ్యేసరికి తనని పైకి లిఫ్ట్ చేసి దక్ష రౌండ్గా తిరుగుతుంటే వాళ్ళిద్దరు చుట్టూ మిగిలిన వాళ్ళు తిరుగుతూ స్నో బాటిల్స్ని స్ప్రే చేయడం మొదలు పెడతారు. దక్ష ఆనందాన్ని చూసి భూమి కళ్ళల్లో కన్నీళ్లు కూడా వచ్చేస్తాయి. కళ్ళు తిరుగుతాయి తనకి. తిప్పక నాన్న అని వైజయంతి గారు అనగానే చిన్నగా తనని దించి గట్టిగా పట్టుకొని ఆర్ యు ఓకే అంటాడు. హా అని తలూపి దక్ష్ చేతిని చుట్టేస్తుంది. కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి లోపలికి రాగానే దిష్టి తీసేస్తారు వైజయంతి గారు. రూమ్లోకి రాగానే అక్షయ అంటే మీకు ఎంత ఇష్టమో తెలిసినా ఇవాళ ఇంకా కొత్తగా కనిపించారు అని అంటుంది భూమి. ఏం కొత్తగా కనిపించాను అని అడుగుతాడు నవ్వుతూ. డ్యాన్స్ వేశారుగా అంటుంది భూమి. అక్షయ్తో వేసా ఒకసారి, బలవంతంగా వేయించింది దొంగమొహం. ఇదే రూమ్లో నన్ను బ్లాక్మెయిల్ చేయగలిగిన ఒకే ఒక్క మనిషి తను మాత్రమే. తను చేసినా మీరేం లొంగేవారు కాదు కదా, కానీ తనంటే ఇష్టం కాబట్టి తన కోసం ఏదైనా చేసేవాళ్ళు కదా అంటుంది భూమి. అది ఆ పిచ్చి మొహానికి అర్థమయ్యేది కాదు. ఏదో తను బెదిరించేస్తుంది నన్ను అనుకునేది. అందరికీ అదే చెప్పేది, మీకెవరికీ భయపడని బావ నాకు భయపడతాడు అని. చాలా అల్లరి పిల్ల, చాలా అంటే చాలా. అన్నిటికంటే నాకు బాధ ఏంటో తెలుసా, నేను రాకుండా వెళ్ళను అంది ఆ రోజు. నాకు ఎగ్జామ్స్, నాకు రావడం అవ్వదు వెళ్ళు అని చెప్పినా నేను రాను మీరు వెళ్ళండి అని మొండికేసింది. కానీ తన కోసమే వెళ్తుంటే తను లేకుండా ఎలా? అందుకే ఆ రోజు కొద్దిగా కోపంగా అరిచాను తన మీద. కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయి నేను అరవగానే. మళ్ళీ వెంటనే బుజ్జగించి నచ్చ చెప్పి బలవంతంగా కారెక్కించాను. ఓహ్, నీతో నేను మాట్లాడను, అస్సలు మాట్లాడను అని మూతి బిగించుకొని వెళ్ళిపోయింది ఆ రోజు. ఆ వెళ్ళడం వెళ్ళడం తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది అని భూమి ఒడిలో పడుకొని పొట్టకి మొహం ఆనించి చెబుతాడు దక్ష్. ఇప్పటికీ ఇష్టం లేకుండా తను వెళ్ళిన ఆ క్షణం చూసిన చూపు నాకు కళ్ళల్లో మెదులుతుంది నల్లత్రాజు. అందుకే అది బయటికి చెప్పలేదు ఇన్నాళ్ళు. ఒకవేళ ఆ రోజు వెళ్లకుండా ఉండుంటే తను మన మధ్య ఉండేదేమో. అలా ఎందుకు అనుకోవాలి? ఏది మన చేతుల్లో లేదు. ప్రతిదీ ఆ భగవంతుడు ముందే రాసేస్తాడు. తన టైం అక్కడి వరకే. నా లైఫ్ని తీసుకోండి. ఎన్నోసార్లు చచ్చిపోవలసిన దాన్ని, చావు వరకు వెళ్ళిన దాన్ని, కానీ బతికి వచ్చేయలేదు అంటే ఇంకా దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు అని అంటుంటే భూమి నడుం చుట్టూ చేయి బిగించి, నూర్మే, ఇంకోసారి చావు అనే మాట రానివ్వకు నీ నోటి నుంచి. నువ్వు లేకపోతే నేనేమైపోవాలి అంటాడు కోపంగా. హా, మీకోసమే దేవుడు నన్ను పంపించాడు అని నవ్వుతూ, ఒకవేళ అక్షయ ఉండి ఉంటే నేను అసలు మీకు కనిపించను కూడా కనిపించనుగా, నన్ను పట్టించుకొని కూడా పట్టించుకునే వాళ్ళు కాదుగా అని కళ్ళెగరేస్తూ అడుగుతుంది భూమి. నీకు చాలాసార్లు చెప్పాను, తన మీద ఇష్టం వేరు, నీ మీద ఇష్టం వేరు. ఒకవేళ అది ఉన్నా తను నా మరదలుగా, ఫ్రెండ్గా ఉండేది.
ఇలా కౌగిలిలో మాత్రం నువ్వే ఉండేదానివిలే అని నవ్వుతూ, ఇప్పుడు నేను హ్యాపీ. నా అక్షయ నా దగ్గరికి వచ్చేస్తుంది. ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నల్లత్రాజు, ఎక్కడికి పడితే అక్కడికి పరుగులు పెట్టడం కాదు, ఆర్డర్స్ వేసి పనులు చేయించుకోవడం మొదలుపెట్టు. అన్నీ ఆన్లైన్లోనే అబ్జర్వ్ చేస్తూ ఉండు. అలాగే నీ దగ్గరికి వచ్చే వాళ్ళని కానీ, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ గమనిస్తూ ఉండు. ఇవాళ తేలు నీ వరకు వచ్చింది అంటే ఏంటి అర్థం అని అడుగుతాడు. "హా, అది కావాలనే చేశారని నాకు అనుమానం వచ్చింది. వెంటనే నా పక్కనున్న పోలీస్ ఆఫీసర్కి అతనెవరో ఏంటో డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాను. రేపు ఉదయం నా టేబుల్ మీద అతని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అని చెబుతుంది భూమి. ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ, అంత షార్ప్గా రియాక్ట్ అయ్యావా అని అడుగుతాడు దక్ష్. కథ కొనసాగుతుంది. భూమి గుడ్ న్యూస్ కూడా చెప్పేసింది. మరి ఈ విషయం తెలిసిన విలన్ గ్యాంగ్ ఏం చేయాలనుకుంటారు? తర్వాత ఏం జరగబోతుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.